చాలా సంతోషం. ఈరోజు మన ప్రాంతంలో గతంలో 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంతమేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం, విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం, ఏ ప్రాంతానికి ఏమి అవసరమవుతుంది గడిచిన 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు. దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు. ఆ బాల్ ఎక్కడుందో చూద్దామని కనపట్లేదు, కనపడదు కూడా. ఎప్పుడన్నా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా లేదంటే రామకృష్ణ కనపడాలి. ఇప్పుడు ఆ బాల్ అన్నీ లేవు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన 5 సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చెప్పక తప్పదు. అనేక ప్రయత్నాలు చేశాం. ఆనాడు ఉన్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ కొలనులు అని చెప్పి మండలానికి ఒక రిజర్వాయర్ని తయారు చేసి అభివృద్ధి చేయాలి, వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు చేశాం. అది అలా నిలిచిపోయినాయి మధ్యలో. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీకి పార్కులు రావాలని ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు. పార్కులు రావడానికి నిధులు మున్సిపాలిటీలో తక్కువైతే మనకు తెలిసినటువంటి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభలో ఉన్నవాళ్ళు, లోక్సభలో ఉన్న సభ్యుల్ని 5 సభ్యులను అడిగి దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రణాళిక తయారు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఆ పార్కుల్ని జరగనీయకుండా చేస్తే పార్లమెంటు సభ్యులుగా డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు అభివృద్ధి లేనప్పుడు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి, మా నియోజకవర్గాల్లో మేము ఖర్చు పెట్టుకుంటామని ఒక్కొక్క పార్లమెంటు సభ్యులు 25 లక్షలు వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తే ఆ డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు వెంకటగిరిలో. అభివృద్ధికి నిరంతరం ఏదో ఒక మోకాలు అడ్డు, ఒక అడ్డుగోడ, వీటితోనే సమస్యలకు పరిష్కారం లేకుండా పోయింది. తర్వాత అనేక పై పక్కన ఉన్నటువంటి కొండ కింద పల్లెలకి నీళ్లు ఇవ్వాలి అనే దాంతోనే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువను ఏర్పాటు చేశామన్నాడు. ప్రయత్నం చేశాం, ప్రభుత్వాలు మారాయి, తర్వాత అది వెనకబడింది. సోమశిల నుంచి ఒక ప్రత్యేక కాలువను తీసుకొచ్చి ఈ స్వర్ణముఖితో లింక్ చేసి ప్రభుత్వంలో ఉన్నది మీ శాసనసభ్యులుగా మేమందరం. పార్టీల గురించో మరొక వర్గాల గురించో ఆలోచన చేయొద్దు. అందరూ ఏకంగాండి. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను నివేదించేది ఇదే. మొన్న జడ్పీలో చెప్పా, ఇవాళ కూడా చెప్తున్నా, అందరూ సహకరించండి, మీ ఎమ్మెల్యేకి సహకరించండి, ఎమ్మెల్యేతో కలిసి పనిచేయండి. ఇంకా నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే గారి కృషి చాలా అవసరం ఇక్కడ అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మీ డబ్బు స్థానిక సంస్థల డబ్బు మీకు ఇచ్చినా వాటి మీద అజమాయిషి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందే తప్ప, కేంద్ర ఆడిట్ విభాగాలు ఉంటాయే తప్ప ఎవరికి వాళ్ళం వాటిని ఖర్చు చేయడానికి లేదు. అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే మన ప్రాంతాన్ని ఈ 1.5 సంవత్సరంలో తిరిగి మీ గ్రామాలను, మీ మండలాలని అభివృద్ధి చేసుకునే అవసరం ఉంటుంది, అవకాశం వస్తుంది. తప్పనిసరిగా శాసనసభ్యులతో కలిసి మీరందరూ పనిచేయండి అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ మీరు అందరూ అడుగుతున్నారు, రోడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. నేను చాలా వరకు కొన్ని రోడ్లు వేశాను. వెంకటగిరి, బాలాయపల్లి, చెన్నూరు రోడ్డును మంజూరు చేసి నిధులు ఇచ్చి
పని ప్రారంభించి పోతే ఎక్కడ గోతులు అక్కడే. దాన్ని తాకిన పాపాన పోలేదు అన్నాడు. కానీ ఇవాళ రోడ్డు వేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు వచ్చి, పని జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచే దేగపూడి నుంచి సైదాపురం వరకు కంచేటి రోడ్డు, దానికి నిధులు తీసుకొచ్చి ఇచ్చి పనులు మొదలు పెడితే మళ్ళీ దాన్ని కూడా మానేశారు, అప్పుడు చేయలేదు. ఇప్పుడు పని మొదలు పెట్టారు, కాంట్రాక్టర్లు పని చేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, మార్చి చివరిలోగా ఏ నియోజకవర్గంలో అయినా ఏ మండలంలో అయినా R&B రోడ్లలో గోతులు ఉంటే గోతులు లేనటువంటి రహదారుల నిర్మాణం చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. చిన్న గొయ్యి కూడా లేకుండా ముందు అన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి గోతులు లేకుండా మంచి తారు రోడ్లతో, తారు మెటల్ తోటి అవన్నీ కూడా పూడ్చి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. నేను ఇవాళే నాకు సమాచారం వచ్చింది, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారనుకుంటాను ఇక్కడ, పంచాయతీరాజ్ ఎస్సీ గారు కూడా ఉన్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఆదేశాలు వచ్చాయి. ఒక్క R&B రోడ్లే కాదు, గోతులు లేనటువంటి రోడ్లుగా ఉండాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.